వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే హెచ్ఎన్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మేమందరం కలిసి మీటింగ్ కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి అలాగే మన జిల్లా మంత్రివర్యులైన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పయాల కేశవర్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మేము అన్ని విధాలుగా ఉంటాం, సహకరిస్తాం, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఏదేమైనా కూడా మనం ఎన్నికల హామీ అనేది పక్కన పెడితే ఈ ప్రాంతానికి ఎంత అవసరమో మీ అందరికి కూడా బాగా తెలుసు. ఈ నీళ్ళు అనేది మన జిల్లాలోనే బాగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు మన ప్రాంతంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నారు. ఇప్పటికే హార్టికల్చర్లో మనం ముందున్నాం. ఇంకా కూడా నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా పండించే శక్తి మన రైతులకంతా ఉంది. కాబట్టి నీళ్లు సకాలంలో ఇచ్చి ఏదైతే ఇప్పుడు నీళ్ళతో మెయిన్ కెనాల్స్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి చెప్పారు వీళ్ళిద్దరూ, వాళ్ళకి ఇంకోటి కూడా కోరడం జరిగింది. ఏదైతే 114 చెరువులు ఏదైతే ఉన్నాయో తనకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనా వస్తే ఇంకా ఏమన్నా పంపింగ్ అవసరం పడుతుందా అది కూడా మీరు సర్వే చేయాలి, అది కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశం వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు అది కూడా చేస్తామన్నారు. ఎందుకంటే మెయిన్ కెనాల్ ఎంతో ముఖ్యమో, లేదా ఈ కుందురుపి కెనాల్ కావచ్చు, లేదా భైరవంతి ప్రాజెక్టు కావచ్చు, ఈ కెనాల్ తీసుకుపోవడంతో మనకి ఉపయోగం తక్కువ. మనం ఎప్పుడైతే చెరువులకు 114 చెరువులకు నీళ్ళు ఇస్తామో అప్పుడే రైతులకి ఉపయోగపడుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, అన్ని విధాలకు కూడా బాగుంటుంది. అది కూడా ఇంతవరకు కూడా ప్రక్రియ స్టార్ట్ కాలేదు, అది కూడా స్టార్ట్ చేయమని అడిగాము. ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా అది టేకప్ చేస్తాము, అది కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రాంత కష్టాలు తెలుసు కాబట్టి మేము సైతం అందరూ కూడా వచ్చి ఎవరు తోచిన ఏ డిపార్ట్మెంట్ తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి పనిచేస్తామన్నారు. ఏదైతే 2 కంపెనీలు ఉన్నాయో, ఒక మెకానికల్ కంపెనీ కావచ్చు, సివిల్ వర్క్ కంపెనీలు కావచ్చు, వాళ్ళని కూడా పిలవడం జరిగింది. మీరు కూడా సకాలంలో స్పందించి ఎప్పుడైతే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ఇతర ఏదైనా ఇస్తే ఇమ్మీడియట్గా పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మరి వెనక్కి ముందుకు పోవడానికి వీలు లేదు. ఈ ప్రాంతం అవసరం అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము పని చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మనం నీళ్లు తెచ్చుకుందాం. మనం మరి ఒకరు విమర్శలకో ఇంకో దానికో తావు లేకుండా మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో చెప్పాడు, మన రాయదుర్గంలో కూడా చెప్పారు, భైరవాణి ప్రాజెక్ట్ని ఖచ్చితంగా పూర్తి చేద్దాం, చేసి ప్రాంత రైతులంతా ఆదుకుంటాం, మా బాధ్యత అని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా భైరవాణి ప్రాజెక్టు నీళ్ళు తీసుకొస్తామని. అందరూ కూడా కష్టపడి నీళ్ళు తీసుకొచ్చి ఇదేదో నా పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు, ఈ ప్రాంత ప్రజలు రైతులు ముఖ్యమనేది నా భావన. అందులో భాగంగానే ఈరోజు అందరం కూడా సమావేశమై ఈ రైతుల నీళ్లు తీసుకుపోవడానికి అందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్దాం. ఎవరో వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారని ఇది తొందరపాటు చర్య కాదు. ఇప్పుడే చెప్పారు 4 నెలల నుంచి కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది, బౌండరీస్ ఫిక్స్ అయినాయి, అన్నీ చేసుకుంటున్నామని. ఏదో బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం అంటే రాత్రి చేసే పని కాదు. కాబట్టి ఈ బౌండరీస్ ఫిక్స్ చేయడానికి 4 నెలల సమయం పట్టింది. కాబట్టి వాళ్ళు ఇంతవరకు కూడా గడిచిన 5 ఏళ్లలో ఒక చిన్న నీటి చుక్క కూడా తేలేకపోయారు. ఏదేమైనా ఆ నిందను తీసుకొచ్చి చేయలేకపోదా వాళ్ళే కదా అనే అభిప్రాయం కూడా చెప్తున్నారు. ఎవరు కూడా ఏం చేయగలుగుతారు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే? ఈరోజు వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్న రైతులకు డబ్బులు ఎప్పుడైతే ఇవ్వరో ఎట్లా పోయి పని చేస్తారు? పని చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సర్వే చేయాలి, సర్వే బౌండరీస్ ఫిక్స్ చేయాలి. బౌండరీస్ ఫిక్స్ చేసి రైతులకు డబ్బు ఇప్పించడం జరుగుతుంది. 2 పనులు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఎవరు కూడా అధైర్యపడొద్దండి. మన ప్రాంతానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా బీటీపీకి నీళ్ళు వస్తాయి, 114 చెరువులకు నీళ్ళు వస్తాయి. అన్ని రకాలు కూడా రైతులు బాగుంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.